భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లాలో జిల్లా కార్యదర్శి సంజయ్ తలారి ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలపై చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారని, ఇంత జరుగుతుంటే విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని వెంటనే వాటిని సీజ్ చేయాలని కోరారు। కాబట్టి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మంగేష్, శివరాజ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు। ఏదైతే ప్రభుత్వం ఉందో ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో పాఠ్య పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కానివ్వండి, అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలు కానివ్వండి, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి మేము మంచి చదువు చెప్తామనేసి చెప్పి వాళ్ళ గ్రామాలలోకి వెళ్ళి మా దగ్గర తక్కువ ఫీజులో మంచి చదువు ఉంటుందని చెప్పి వేలకు వేలు ఫీజులు దోపిడీకి గురి అయితే చేస్తూ ఉన్నారు। ఆ తర్వాత నేరుగా వాళ్ళు ఈ స్కూల్లో చేరంగానే పాఠ్య పుస్తకాలని, యూనిఫామ్స్ అని రకరకాల ఫీజులతోటి వాళ్ళకు తల్లిదండ్రులకు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు। వీటిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా డిఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది। లేని ఎడల ఇంతలో కాకుండా ఏదైతే పర్మిషన్ లేని స్కూల్ ఉన్నాయో వాటిపైన కూడా మీరు చట్టరీతమైన చర్యలు తీసుకొని వాటిపైన కూడా మీరు ఆ యొక్క స్కూల్ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। ఫెడరేషన్ ఏదైతే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో విచ్చలవిడిగా ఈరోజు ప్రభుత్వం ఒక తరపు నుంచి యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు అమ్మవద్దని చెప్తా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో జిల్లా కేంద్రంలో అది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎవరిని కూడా అధికారులను కూడా భయపడకుండా వాళ్ళు యథేచ్ఛగా అమ్మడం జరుగుతుంది। అదేవిధంగా రోజుకు ప్రతి సంవత్సరం 2 నుంచి 3 స్కూళ్లను ఈ విద్యాశాఖ అధికారులు పర్మిషన్ ఇవ్వడం వలన ఈరోజు మన ప్రభుత్వ బడులు ఎలా బలపడతాయనేసి ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము అడగదలుచుకున్నాం। అదేవిధంగా ఇప్పటికే ఎన్నో స్కూళ్ళకు పర్మిషన్ లేని స్కూల్స్ ఉన్నాయి। విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం। దీన్ని మేము ఇంతే కాకుండా రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు డిఓ గారికి ఏదైతే ఉన్నారో వారికి మేము వినతి పత్రం ద్వారా మా యొక్క బాధని వ్యక్తం చేయడం జరిగింది। ఇది ఇంతలో కాకుండా వాళ్ళు కనుక ఏదైతే అనుమతి లేకుండా ప్రభుత్వ విద్యారంగానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలను సీజ్ చేయాలి। అనుమతి లేని పాఠశాల యొక్క గుర్తింపులు రద్దు చేసి సీజ్ చేసి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। లేని ఎడల ఏదైతే మీరు విచ్చలవిడిగా ఫీజు పెంచుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు కానీ, కార్పొరేట్ పాఠశాలలు కానీ, అందులో నాన్ టీచింగ్ అసలు వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా చదవరు, వాళ్ళని ఉంచుకొని టీచింగ్ చేపిస్తూ ఉన్నారు। అట్లీస్ట్ క్వాలిఫైడ్ టీచర్లు కూడా ఉంచకుండా ఏ విధంగా మీరు టీచింగ్ చేపిస్తూ ఉన్నారు? ఈ విద్యాశాఖ అధికారులు ఎక్కువ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు। కాబట్టి ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఇప్పటికైనా మీ యొక్క మొండితనాన్ని మానుకొని ఏదైతే విద్యార్థులకు చేరవలసిన విద్య ఉందో ఆ విద్యని అందినట్టు చూడాలి। ఖచ్చితంగా ఏదైతే అనుమతి లేని పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతున్నారో కార్పొరేట్ కానీ ప్రైవేట్ కానీ ఆ విద్యా సంస్థలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి। లేని ఏడల దశల వారీగా మేము ప్రోగ్రాంలు చేస్తామని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।